ఈ రోజు కుదిరిందా రస్మలై చేయడానికి? ఈ రోజుల్లో రోజుకో రకం తినడం అలవాటైపోయి ఏది రుచిగా ఉంటదా అని రీసెర్చ్ చేస్తుంటే రస్మలై రమ్మని పిలిచిందండి. రెడీ చేసేద్దామండి. గిన్నెలో లీటర్ పాలు పోసుకుని కలుపుకుంటూ 5 నిమిషాల పాటు సిమ్ లో మరిగించేసుకున్నాక 2 చెంచాలు వెనిగర్ గానీ నిమ్మరసాన్ని గానీ కొంచెం కొంచెం వేసుకుంటూ సిమ్ లోనే అలా కలుపుతా ఉన్నారంటే పాలు ఇరిగిపోతాయండి. క్లాత్ లో వేసేసుకుని చన్నీళ్ళు పోసేసుకుని శుభ్రంగా పిండేసుకున్నాక అరగంట పాటు ఏలాడు తీసుకుని పక్కన పెట్టండి. ఇందులో 6 లీటర్ పాలు పోసుకుని సిమ్ లో 5 నిమిషాల పాటు మరిగించేసాక అరకప్పు పంచదార, జీడిపప్పు, బాదం పలుకులు, యాలకుల పొడి, కుంకుమ పువ్వు నీళ్ళు కూడా వేసుకుని మరో 5 నిమిషాలు సిమ్ లోనే మరిగించేసుకుని పక్కన పెట్టి చల్లారబెట్టండి. విరిగిపోయిన పాలలో 6 చెంచా మైదా పిండి జల్లుకుని 5 నిమిషాల పాటు బలం ఉపయోగిస్తూ మెదుపుకున్నారంటే పిండి మొదలు అయిపోద్దండి. చిన్న చిన్న రసమలాయిల్ని ఈ మందంలో చేసేసుకుని తడుగుట కప్పేసుకున్నాక గిన్నెలో కప్పుడు పంచదార, 4 కప్పులు నీళ్లు, 3 యాలక్కాయలు కూడా వేసుకుని మరుగుతున్నప్పుడు రసమలాయిల్ని ఒక్కొక్కటి గ్యాప్ ఇచ్చుకుంటూ వేయండి. 7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మగ్గబెట్టేసుకున్నాక రసమలాయిని లైట్ గా పిండేసుకుని డ్రై ఫ్రూట్స్ పాలు పోసేసుకుని 4 గంటల పాటు ఫ్రిడ్జ్ లో తెసాక తింటూ ఉంటదండి. రాష్ట్ర రాజ్యానికి రాజుగా నిలిచి రూలింగ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుందండి.